కృష్ణాయ నమః. వజ్ర టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనకి ప్రపంచంలో చాలా చాలా సందేహాలు ఉంటాయి. అందులోనూ మనకి నిత్య దైనందిన జీవితంలో ఏదో ఒక సందేహం వస్తూనే ఉంటుంది. దేహమే సందేహం కదా. అయితే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజను చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎలాగో మనకి శుక్రమూఢమి మొదలైపోయింది. అయితే దీనికి ముందు మనకి చాలా చాలా హడావుడిగాను ఎంతో శోభాయమానంగాను ఉండేది. ఎందుకు? మనకి పెళ్ళిళ్ళ సీజన్ మొదలైపోయింది కాబట్టి. అయితే ఈ పెళ్ళిళ్ళ సీజను అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఆ పెళ్లి కూతుర్ని అలంకరణలో ఒక వారం రోజుల ముందు నుంచి 10 రోజుల ముందు నుంచి ఇట్లా ఎవరి దీన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ పెళ్లి కూతుర్ని అలంకరణ కోసము చాలా చాలా హడావుడి పడుతూ ఉంటారు. ఎలా అలంకరించాలి, ఏం చెయ్యాలి, ఎట్లాగా అనేది ఆ పెళ్లి కూతురు హడావుడి పడుతుంటుంది, వాళ్ళ పెద్దలు కూడా హడావుడి పడుతుంటారు. అయితే పెళ్లిలో మనకి 32 రకాల తంతులు ఉంటాయి. అందులో మనకి పెళ్లి కూతుర్ని చెయ్యడం అనేది ప్రప్రథమంగా మనము మొదలు పెడతాము. అంటే ఎవరి సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు రాట వేయడం అనేది వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి పూజా కార్యక్రమాలు అవన్నీ చేస్తుంటారు. అయితే అందులో ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఏంటంటే కాళ్ళకి పారాణి, చేతులకు గోరింటాకు. ఈ ఎన్ని ఉన్నా కానీ పెళ్ళి అనగానే ముందు అమ్మాయి ఆలోచించేది మెహందీ, కాళ్ళకి పారాణి, గోరింటాకు, ఈ హడావిడి ఎక్కువ ఉంటుంది. అయితే మనకి సంప్రదాయంలో ఆచారాల్లో ఎందుకు వీటికే అంత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే కనుక కాళ్ళ పారాణికి వధువుకి అత్యంత అవినాభావ సంబంధం ఉంది. గోరింటాకుకి అంటే ఇది ఎరుపు రంగుకి ప్రతీక అన్నమాట. ఎరుపు శుభానికి ప్రతీక. అందుకని మనకి పారాణి అనేది ప్రప్రథమంగా చోటు చేసుకుంటుంది ఈ పెళ్ళిళ్ళ హడావిడిలో. అయితే దీన్ని వరుడు కూడా పెట్టుకున్నప్పటికీ కానీ ఎక్కువ శాతం మనకి వధువుకే ప్రయారిటీ అనేది ఇస్తారు. అది ఈ కాళ్ళ పారాణి ఎందుకు పెట్టుకోవాలి, చేతులకు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అంటే కనుక అంటే 3 రకాలుగా మనం చెప్పుకుందాము. ఒకటి మనకి శాస్త్రపరంగాను, రెండోది ఆయుర్వేద పరంగా అంటే ఆరోగ్యపరంగా చూద్దాము. ఇంకొకటి ఏంటంటే ఇంకెలాగో తెలిసిందే కదా అని అందం పరంగా పెళ్లి కూతురు మరింత అందంగా కనబడడానికి. అయితే ఇప్పుడు శాస్త్రపరంగా మనము ఎందుకు పాదాలకి పెడతారు అంటే కనుక పాదాలు భూమిని తాకుతూ ఉంటాయి. భూమిని ఎప్పుడైతే తాకుతూ ఉన్నాయో ఆ పాదాన్ని భూమాతకు చాలా ఇష్టమైనది. ప్రప్రథమంగా కాళ్ళ నుంచి మొదలుపెట్టినట్టయితే కనుక ఈ పారాణి పెట్టడంలో మనకి ఆంతర్యం ఏంటంటే ఆరోగ్యపరంగాను శాస్త్రపరంగాను భూమాతకు చాలా ఇష్టమైనది అని చెప్పడం అయింది. అయితే మరి ఈ పారాణి పెట్టే దాంట్లో రకరకాల ఇవి కూడా వచ్చేసాయంటే శాస్త్రపరంగా గోరింటాకు పెట్టేవాళ్ళు. గోరింటాకు ఎందుకు పెట్టేవారు అంటే కనుక మొదటిది ఆ వధువుకి దిష్టి తగలకుండా ఉండడం కోసం అనేది ఒక పద్ధతి. అయితే కనుక ఎరుపు శుభసూచకం కాబట్టి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి ఎటువంటి నరదృష్టి తగలకుండా 16 రోజుల పండగ వరకు ఈ అమ్మాయిని చూసేవాళ్ళు, వచ్చేవాళ్ళు అందరూ బాగుందని ఇలాగ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు, దిష్టి పెట్టేవాళ్ళు ఉంటారు. అది పోగొట్టకపోవడం కోసం అనేది గోరింటాకుని ప్రప్రథమంగా వాడుతున్నారు. అది ఈ గోరింటాకు బదులు ఆల్తా వచ్చింది, ఇంకా రకరకాలైన రసాయనిక సంబంధించినటువంటి వస్తువులు మనకి గోరింటాకులో పారాణి రూపంలో చేరాయి. అయితే ఇది కాళ్ళకు పెట్టడం వల్ల ఏంటంటే గృహప్రవేశ సమయంలో ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అనేది ఒక అంశం. అయితే ఆధ్యాత్మిక అంశం ఏంటంటే కనుక లక్ష్మీ ప్రవేశము. లక్ష్మీ అమ్మవారికి చూసినట్టయితే కాళ్ళు పారాణితో ఆ తల్లి సర్వాంగ సుందరంగా ఉంటుంది. మనము పెళ్లి కూతుర్ని కూడా లక్ష్మీతోనే పోలుస్తాము, వరుడిని శ్రీమన్నారాయణుడితో పోలుస్తాము. అయితే ఈ వధువు పాదాలు ఎరుపుగా అడుగు పెట్టేటప్పటికీ ఒక రకమైన శక్తి అనేది వస్తుంది. అంత క్రితము ఆ ఇంట్లో ఏదైనా ఇబ్బందులు కానీ నెగిటివ్ శక్తులు కానీ ఉన్నట్టయితే కనుక ఈ యొక్క వధువు ప్రవేశంతో ఈ ఎరుపు ముందుగా తాకుతుంది కాబట్టి అవి పోయేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది మనకి ఆధ్యాత్మికంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక పాదాలలో మనకి రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది కాబట్టి
ఈ గోరింటాకు పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్స్ అంటే పెళ్లి సమయంలో ఆ అమ్మాయికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదని, ఆ తర్వాత జలుబు కానీ అలసట కానీ ఇలాంటివేవి ఆ పెళ్లి సమయంలో ఉండరాదు అని ఆ పెళ్లి కూతురి యొక్క పెద్దవాళ్ళు, మేనత్తలు, అమ్మమ్మలు ఇలాంటివి ఆచారంగా పెట్టడం జరిగింది. దాంతోపాటు పెళ్లి పనుల్లో ఆ అమ్మాయి అలసిపోయి ఉంటుంది కాబట్టి పెళ్లి కూతురుకు ముందు రోజు, తర్వాత పెళ్లి రోజు, ఇలా 5 రోజుల ఫంక్షన్స్ చేసేటప్పుడు ఆ పిల్ల అలసిపోయి ఉంటుంది కాబట్టి ఈ ఎరుపుని ఎప్పుడైతే చూస్తుందో, అంటే కాళ్ళకి కానీ లేదా చేతులకు కానీ ఎప్పుడైతే ఎరుపుని చూస్తుందో దానివల్ల వైబ్రేషన్ వచ్చి శక్తిని కూడగట్టుకుంటుంది అనే అంశం కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడి తగ్గి పిల్లల ఉత్సాహం అనేది వచ్చేందుకు అవకాశాలు ఉంటాయని, ఈ ఆచారం వెనకాల ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి, ఆధ్యాత్మికపరమైనటువంటి శక్తులు కూడా ఉంటాయి. ఈ కాళ్ళ పారాణిలో ఇంత విశిష్టత దాగి ఉందన్నమాట. ఇప్పుడు అందరికీ తెలిసింది కదా కాళ్ళ పారాణి ఎందుకు పెట్టాలి అనేది.